అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు పసుపులేటి భారతి. ఈరోజు కొబ్బరి, పచ్చిమిరపకాయలు, మామిడికాయ అనేది రైస్ చేస్తున్నానండి. మామిడికాయ అదే మిక్సీకి వేసుకునేది, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపప్పు, ఉద్దిపప్పు, జీడిపప్పు అండి. ఇది ఆ పక్క మామిడికాయ, ఈ పక్క వచ్చి కరివేపాకు పెట్టుకున్నానండి రెడీగా. ఆ నుంచి వచ్చి స్టవ్ వెలిగించుకున్నానండి. వెలిగించుకొని పెనం పెట్టేసి నూనె అనేది పోసుకున్నానండి. నూనె బాగా కాగిన తర్వాత ఆవాలు అనేది వేసుకున్నానండి. ఎందుకంటే ఆవాలు సిమ్లో పెడితే కొంచెం లేట్ అవుతుంది, కొంచెం హైలో పెట్టి గబగబని చేశానండి. మళ్ళీ సిమ్లోనే మూవ్ చేసుకున్నాను. ఇప్పుడు నేను రెడీ చేసుకున్న వస్తువులు అండి. పప్పు అంతా పచ్చిమిరపప్పు, ఉద్దిపప్పు అన్నది వేసుకున్నానండి. వేసుకునేసి కాసేపు గరిటెత్తుకుని అటు ఇటు అలా వేయించుతూనే ఉన్నారండి. లైట్గా దూరలుగా ఇలా అప్పటికి సగ ఎక్కువ అవుతుందని మంట స్లో చేశాను. ఎప్పుడు నేనే స్లో చెప్పేదాన్ని, ఈరోజు స్పీడ్ చేయను. అయినా మళ్ళీ మంట తగ్గించుకున్నానండి. తగ్గించుకున్న తర్వాత జీడిపప్పులు వేసుకున్నాను. వేసుకునేసి ఈరోజు వారాహి అమ్మవారికి మామిడికాయ రైస్ చేస్తున్నానండి. ఈరోజు 4వ రోజు కదా. కరివేపాకు ఆ నుంచి వచ్చి ఎండుమిరపకాయలు వేసుకున్నానండి. వేసుకొని మళ్ళీ మామిడికాయతో బాగా మిక్సీకి కొద్దిగా లైట్గా పట్టుకున్నాను. ముక్కలు ఎత్తుకున్నానండి మామిడికాయ. మళ్ళీ వచ్చి కొబ్బరి, పచ్చిమిరపకాయలు 4 గంటలు చూపించాను కదండి, అది వేసుకొని శుభ్రంగా దీంట్లోనే ఒక ఉప్పు అనేది వేసానండి. వేసి పసుపు, కారం స్పూన్ వేసి బాగా కొద్దిగా అదంతా మిక్సింగ్ అయ్యి వాటికి పట్టేట్టుగా అలా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత అన్నం ఉడకబెట్టుకున్న అన్నము ఒక బాగా గిన్నె దాకా కరివేపాకు వేసుకున్నానండి. ఇప్పుడు ఆ ఉడకబెట్టుకున్న అన్నాన్ని చూడండి బాగా గిన్నె దాకా తీసుకున్నానండి. చిన్న గిన్నెలండి, ఇది చూసే దీంట్లో పెద్దది కనపడుతుంది. ఒక మనిషి రైస్ ఉంటుంది అంతే. ఎత్తుకునేసి బాగా ఆ అన్నానికి బాగా పడేలా దీంట్లో కూడా కొద్దిగా ఆ ఉప్పు అనేది అన్నంలో కూడా వేసుకున్నానండి. ఎందుకంటే అన్నం కూడా బాగా అలా కలుపుకుంటే మామిడికాయ రైస్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు చూపిస్తుంది బెల్లము చిలకడ దుంప అనేది ఉడకబెట్టుకున్నానండి. ఇది అమ్మవారికి నైవేద్యంకి ఇది కూడా పెట్టేదానికి. ఇది మట్టిలో నుంచి వచ్చింది కదండి, ఆమెకి చాలా ఇష్టం చిలకడ దుంప అంటే. అందుకని ఈ ప్రసాదం పెట్టిన. నా వీడియోస్ ఎవ్వరూ చూడటం లేదండి, ప్లీజ్ వీడియోస్ చూడండి. ఇంకోటి ఏంటంటే సబ్స్క్రైబర్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు చూస్తేనే కదండి ఏదైనా నేను రన్ చేసేదానికి చాలా వ్యూస్ అనేది చాలా తక్కువ వస్తుందండి. ఎంత మనం ఒక్కోటి చేసి పెట్టాలని నేను అనుకుంటే చూడడమే తక్కువైపోతే ఇంకేం చేస్తారండి వ్యూస్. ఆ తర్వాత అమ్మవారి బౌల్లోకి కొద్దిగా తీసేసుకున్నానండి. అలాగని మామిడికాయ రైస్ కూడా తీసేసుకున్నాను. అమ్మవారి నైవేద్యం పెట్టాను. ఉంటానండి, బాయ్.